హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సమ్మర్లో పసుపు అయితే హార్వెస్ట్ చేస్తాం కదండి. ఇప్పుడు మనము పసుపు నాటడానికి సరైన సమయం అయితే వచ్చేసింది. పసుపును మనం నాటుకునేదానికి ఇలా కూలర్ టబ్స్ కానీ వెజిటేబుల్ టబ్స్ కానీ సరిపోతాయండి. వెడల్పు అయితే చాలా బాగా ఎక్కువగా ఉండాలి. హైట్ మాత్రం పెద్దగా అవసరం లేదండి. పసుపు అనేది 9 నెలల పంట అండి. 9 నెలల తర్వాత మనము పసుపు అనేది హార్వెస్ట్ చేస్తాం కదా. హార్వెస్ట్ చేసిన పసుపు దుంపలను మనము పొడి చేసుకొని ఉంటాము. కొన్ని పసుపు దుంపలను ఇలా పక్కన పెట్టుకుంటాం నెక్స్ట్ సీజన్ కోసం. సో ఇలా మనము పక్కన పెట్టుకున్న ఈ పసుపు కొమ్ములకి ఇలా మొలకలైతే వచ్చేస్తాయండి. ఇలా మొలకలు వచ్చిన వాటిని ఇప్పుడు మనము నాటుకోవాలి. సో ఇలా మొలకలొచ్చిన దుంపల్ని పెద్దవనుకోండి మనము 2-3 పీసెస్‌గా కట్ చేసి కూడా మనం నాటవచ్చండి. ఒకటే నాటవచ్చు, లేకపోతే ఒకదాన్ని 2-3 ముక్కలుగా కట్ చేసి కూడా నాటవచ్చండి. ఎలా చేసినా కూడా మనకి మొలకలనేది బాగా ప్రాపగేట్ అవుతాయి. సో పసుపు చాలా మంది మార్చిలో హార్వెస్ట్ చేసింటారు. అలాగే కొద్దిమంది ఏప్రిల్లో చేసింటారు. ఇంకా కొద్దిమంది అయితే మేలో హార్వెస్ట్ చేసింటారు. మనము ఎప్పుడు నాటినా కూడా 9 నెలలు అలా మనం కౌంట్ చేసుకొని మనము వీటిని హార్వెస్ట్ అనేది చేయాలి. సో ఇలా పక్కన పెట్టిన ఈ దుంపలకి ఇలా చక్కగా మొలకలు అనేది వచ్చేస్తాయండి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత మనము చక్కగా నాటేసుకోవడమే. నల్ల పసుపు అండి. నల్ల పసుపులో మనకి ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి. మెడిసినల్ వాల్యూస్ అన్నమాట. సో ఇవాళ నేను లక్కడం పసుపు అలాగే నల్ల పసుపు రెండు కూడా నాటుతున్నాను. అలాగే సాయిల్ మిక్స్ విషయానికి వస్తే మనకి ఇసుక అనేది ఎక్కువగా ఉండాలండి. సో 40% ఇసుక అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే రెడ్ సాయిల్ అండి 30% యాడ్ చేస్తున్నాను. అలాగే అండి వర్మీ కంపోస్ట్ కానీ మాగిన పశువుల ఎరువు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది 30% అనమాట. 40, 30, 30 ఇలా మనము మట్టి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో పసుపు, అల్లము ఇలాంటి దుంప జాతులకి ఇసుక అనేది ఎక్కువగా ఉండాలండి. అలాగే రైస్ హస్క్ అండి 5% మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కలపకపోయినా ఏం అవసరం అయితే లేదండి. సో నేను దీంట్లో ట్రైకోడర్మా, సుడోమోనాస్, మెటారిజం ఇవన్నీ కూడా జీవన ఎరువులండి. ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఎందుకంటే మనకి వేరుకుళ్ళు, తెగుళ్ళు అనేది మనకు వస్తూ ఉంటాయి కదా. అవన్నీ కూడా అరికట్టాలంటే మట్టి మిశ్రమంలో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. వీటన్నిటితో పాటు వేపపిండి కూడా ఖచ్చితంగా 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనము వేసే కంటైనర్ బట్టి మనము ఇవి ఎన్ని స్పూన్స్ అనేది అంచనా ప్రకారం వేసుకోవాలండి. మట్టి ద్వారా మనకి అనేక రకాల సమస్యలు అనేది మొక్కలకు వస్తూ ఉంటాయండి. సో ముందుగానే మనము మట్టిలో ఇలాంటివన్నీ యాడ్ చేసామనుకోండి మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా కలుపుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని అంతా పైకి కిందికి బాగా ఇలా కలుపుకోవాలి. మనము ఎన్ని కంటైనర్స్ లో మనము పసుపు వేస్తున్నామో ఆ కంటైనర్స్ కి ముక్కాలు భాగం మొత్తం ఆ ఎండిపోయిన ఆకులు కానీ పువ్వులతో నింపేసి పైన మాత్రం ఈ మట్టి మిశ్రమాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది లక్కడం పసుపు అండి. ఇది పెద్ద పెద్ద కొమ్ముల్ని నేను 2-3 ముక్కలుగా 3-4 ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి నాటేస్తున్నాను. సో ఇలా మనకి మొలకలు వచ్చిన వాటిని పైకి కనిపించేటట్లు నాటాలండి. ఈ పసుపును మనము పెద్ద పెద్ద గుంతల్లాగా తీసి నాటనవసరం లేదండి. పైనే చక్కగా నాటేయచ్చు. ఇది కూలర్ టబ్ అండి. ఈ కూలర్ టబ్బుల్లో నేను కనీసం అంటే 10-12 అలా నాటుతున్నానండి. జానడు అలా మనము కొలత తీసుకొని ఇలా నాటుకోవాలి. సో ఇలా పైన నాటేస్తే సరిపోతుందండి. ఈ పసుపుకి వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదండి. ఎప్పుడైనా సరే దుంప జాతి వాటికి వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదండి. అప్పుడప్పుడు చిలకరిస్తూ ఉంటే సరిపోతుందండి. సో నేను ఇలా జానడు కొలతలాగా తీసుకొని ఇలా చక్కగా ఈ కూలర్ టబ్బుల్లో ఒక 12 దాకా మినిమం 12 దాకా ఇలా నేను పసుపు కొమ్మల్ని నాటేస్తున్నాను. సో కొద్ది రోజుల వరకు ఎటువంటి కంపోస్ట్లు అయితే ఇవ్వనవసరం లేదండి. నెలన్నర తర్వాత మనము అప్పుడప్పుడు అంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ గుప్పెడు వర్మీ కంపోస్ట్ కానీ మాగిన పశువుల ఎరువు కానీ ఇస్తూ ఉంటే చక్కగా ఇవి గ్రోత్ అవుతాయి. అలాగే ఖచ్చితంగా బోన్ మీల్, నీమ్ కేకు ఇవన్నీ కూడా మనము అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. బోన్ మీల్ ఇవ్వడం వల్ల మొక్క అనేది స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అలాగే నీమ్ కేక్ ఇవ్వడం వల్ల ఏదైనా తెగుళ్ళు అనేది మన మొక్కకి అటాక్ కాకుండా ఉంటాయి. సో కొన్ని కొమ్మలు మాత్రం డైరెక్ట్ గా నేలపైన నాటుతున్నానండి. బయట కొద్దిగా స్థలం ఉంది, డైరెక్ట్ గా ఇలా భూమిలో అయితే నాటేస్తున్నాను. ఇలా జానర్ డిస్టెన్స్ లో ఒక్కొక్క కొమ్ము నాటితే చక్కగా ఊరుతాయండి. తర్వాత వాటరింగ్ చేయడమే. ఇలా మనము వెజిటేబుల్ టబ్స్లో వేయడం వల్ల అంటే నీళ్లు కిందికి అలా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి.
కాబట్టి మనకి నీటి బుడగలు అనేది తయారు కావండి. నీటి బుడగలు ఎందుకు తయారవుతాయి అంటే వాటర్ ఎక్కువగా ఉండడం వలన మనకి పసుపు కన్నా ఎక్కువగా నీటి బుడగలు అనేది తయారైపోతూ ఉంటాయి. సో ఇలాంటి మన కంటైనర్స్లో ఏమంటే హోల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటాయండి. సో ఇలాంటి టబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి పసుపుకు. అలాగే వీటికి బాగా గాలి సూర్యరశ్మి తగిలే ప్లేస్లో మనం ఈ ప్లాంట్స్ని పెట్టాలండి. ఒకవేళ మీ దగ్గర ఈ వెజిటేబుల్ టబ్స్ లేవు అనుకుంటే ఉన్న కంటైనర్స్కి ఎక్కువగా రంధ్రాలు అనేది పెట్టుకోవాలండి. దానివల్ల మనకి వాటర్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. సో రంధ్రాలు ఎక్కువగా ఉంటే వాటర్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి నీటి దుంపలు అనేది మనకి ఎక్కువగా తయారు కావు. సో మనం ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత కంటైనర్స్ని నింపుకునేటప్పుడు ఎక్కువగా కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్లో వచ్చిన ఆకులు కట్టింగ్స్ అవన్నీ వేసి మనం కంటైనర్స్ని నింపేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కంపోస్ట్ అనేది తయారైపోతుందండి. ప్రతిసారి మనము మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలంటే ఇంతెంత కంటైనర్స్కి కష్టం కదా. సో ఇంట్లో వచ్చిన గార్డెన్లో వచ్చిన ఆకులు కానీ కటింగ్స్ కానీ మనము పెట్టేసామనుకోండి మంచిగా మట్టి మిశ్రమం అనేది తయారైపోతుంది. ఇది భూమిలో నాటిన దుంపలండి ఎంత చక్కగా ప్రాపగేట్ అయినాయి చూడండి. నల్ల పసుపుకి ఆకులకి ఇలా ఎర్రగా చారలు చారలు వస్తాయండి. మనం అలా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. నల్ల పసుపులో ఎక్కువగా మనకు మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అలాగే జలుబు దగ్గు ఏదైనా మనకి బాడీలో ఏదైనా కలతగా ఉన్నప్పుడు ఇది వాటర్లో ఒక హాఫ్ స్పూన్ కలుపుకొని తాగితే మంచిగా మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. పసుపు చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈజీగా గ్రో చేయవచ్చండి. ఒకసారి నాటితే 9 నెలల వరకు పెద్ద వర్క్స్ ఏమి ఉండవండి. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు. అప్పుడప్పుడు ఏదైనా కలుపు మొక్కలు గడ్డి ఉన్నప్పుడు అవి తీసేస్తూ ఉండాలి. అలాగే మనము అప్పుడప్పుడు వర్మీ కంపోస్టు బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇస్తుంటే చక్కగా మనకి కింద దుంపలు అనేది ఊరుతాయి. సో కల్తీ అనేది ఎక్కువగా అయిపోయిందండి. పసుపులో కూడా చాలా కల్తీ అయితే మనకి తయారు చేసి మనకి ప్యాకెట్స్లో అయితే అమ్ముతున్నారండి. చాలామంది పసుపు నాటడానికి ఈ దుంపలు ఎక్కడ దొరుకుతూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారండి. ప్రతి ఊర్లో అయితే మనకి రైతు బజార్లు అనేది ఉంటాయి కదా, చక్కగా అక్కడైతే మనకి రైతులైతే ఈ పసుపు దుంపలను అమ్ముతూ ఉంటారండి. అక్కడ తీసుకొని చక్కగా మనము ఇలా నాటేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా చాలామంది సేల్ చేస్తున్నారండి. ఈ పసుపులో చాలా రకాలు ఉంటాయండి. లక్కడం పసుపు, నల్ల పసుపు, అలాగే కస్తూరి పసుపు, మేఘాలయ పసుపు, నార్మల్ పసుపు, ఇలా రకరకాల పసుపు అయితే ఉంటుందండి. మనకి ఏది కావాలంటే అది చూసుకొని మనము ఆర్డర్ పెట్టుకోవడమే. మెయిన్ నల్ల పసుపు అయితే ప్రతి ఒక్కరూ నాటుకోవాలండి. ఇది అరుదైన ఆయుర్వేద మొక్క అండి. మామూలు పసుపు కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. ఇంటిలో ఈ మొక్కలను పెంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందండి. గుమ్మానికి తోరణంలా కట్టితే దృష్టి నివారణ కూడా జరుగుతుంది. సో ఈజీగా ఇలా కుండీలలో ఇలా కంటైనర్స్లో ఈజీగా మనము ఈ నల్ల పసుపుని పెంచుకోవచ్చండి. అలాగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇది క్యాన్సర్ నివారణ చికిత్సకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వీటితో పాటు ఆర్థరైటిస్, అలాగే మోకాలు నొప్పుల సమస్యలు, కీళ్ళ కదలికలు, అలాగే షుగర్ పేషెంట్లకు అన్ని రకాల సమస్యలకి ఈ గ్లాస్ పాలల్లో చిటికు నల్ల పసుపు పొడి కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలున్న నల్ల పసుపును ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంట్లో పెంచుకోండి. ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.